జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివకి ఈ చిత్రానికి ముందు ఆచార్య లాంటి ఘోరమైన డిజాస్టర్ రావడంతో RRR వంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత ఫ్లాప్ డైరెక్టర్కి ఎన్టీఆర్ అవకాశం ఎలా ఇచ్చాడో అని అభిమానులు సైతం భయపడ్డారు. కానీ కొరటాల శివ దేవర చిత్రాన్ని ఎంతో కసిగా తీసినట్లు సినిమా నుండి విడుదలవుతున్న ప్రమోషనల్ కంటెంట్ని చూస్తుంటే అర్థమవుతోంది. గతేడాది విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోని చూసి ఫ్యాన్స్తో పాటుగా ఇతర హీరోల అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఆచార్య లాంటి సినిమా తీసిన కొరటాల వెంటనే ఈ రేంజ్ సినిమా ఎలా తీశాడని అందరూ ఆశ్చర్యపోయారు. దేవరా సినిమా నుండి విడుదలైన మొదటి పాట సెన్సేషనల్ హిట్ అయింది. ఇక రీసెంట్ గా విడుదలైన చుట్టమల్లే లిరికల్ సాంగ్ వీడియో కూడా బంపర్ హిట్ అయింది. రోజు రోజుకు ఈ పాటకి యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ పెరుగుతున్నాయి. ఈ పాట విడుదలై కేవలం 11 రోజులు మాత్రమే కాగా 5 భాషలకు కలిపి 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒక్క తెలుగులోనే 69 మిలియన్ వ్యూస్ రాగా హిందీలో 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలు కలిపి ఓవరాల్గా 100 మిలియన్ వ్యూస్ ఈ పాటకు వచ్చాయి. ఎన్టీఆర్ కెరీర్లో ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ రాలేదు. త్వరలోనే ఈ సినిమాకి హైలైట్గా నిలవనున్న ఆయుధ పూజ పాటని విడుదల చేయబోతున్నారు. ఈ పాట ఇప్పటి వరకు వచ్చిన 2 పాటలకు మించి ఉంటుందని, సౌత్ ఇండియా మొత్తం మారుమోగిపోయే రేంజ్ లో హిట్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమూల్య అందిస్తారు. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో తీస్తున్న నెక్స్ట్ మూవీ వచ్చేసరికి దేవర మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేది సో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలాగే ఇప్పుడు మన కొరటాల శివ డైరెక్టర్ కొరటాల శివ ఎవరైతే ఉన్నారో దేవరకు ముందు తీసిన మూవీ ఆచార్య ఎంత పెద్ద డిజాస్టర్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఆచార్య మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ టాక్తో ఎన్నో మీమ్స్, ట్రోల్స్ కూడా చాలా వచ్చాయి. సో అసలు నిజంగానే ఎక్కడ ఈ ఆచార్య మూవీలో ఎక్కడ కొరటాల శివ మార్కు కనిపించలేదు అసలు అని చెప్పేసి నెగిటివ్ ట్రోల్స్ ఎన్నో ఎదుర్కొన్నారు. ఆ మూవీ తర్వాత అసలు ఎన్టీఆర్ నిజంగానే కొరటాల శివకు ఛాన్స్ ఇస్తారని చాలామంది అనుకున్నారు. ఆ ఊహల్ని తలకిందులు చేస్తూ ఎన్టీఆర్ కొరటాల శివకైతే ఛాన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ వచ్చేసరికి దేవర. ఈ మూవీకి అంటే గతంలో రిలీజ్ అయిన గ్లిమ్స్ అయితే ఈ మూవీ పైన అంచనాలు అయితే పెంచేశాయి. అలాగే ఈ మూవీ సాంగ్స్ దేవర ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసరికి గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా అదే పాట వినిపించింది. దాని తర్వాత రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్ అయితే ఇంక ఇప్పుడు యూట్యూబ్లో అదొక పెద్ద ట్రెండింగ్ అనమాట. సో 100 మిలియన్స్ వ్యూస్ని అయితే సొంతం చేసుకుంది 5 భాషల్లో కలిపి. సో మన తెలుగులోనే అది 60 మిలియన్స్కి పైగా వ్యూస్ అయితే మన తెలుగులోనే ఆ సాంగ్కి వచ్చేసాయి. సో ఎన్టీఆర్ ఇప్పటివరకు తీసిన మూవీ సాంగ్స్ ఆల్బమ్స్లో చూసుకున్నా సరే 11 రోజుల్లోనే ఇంత వ్యూస్ని సొంతం చేసుకోవడం అనేది ఇది ఒక హ్యూజ్ సక్సెస్ అనే చెప్పొచ్చు నిజంగా. అలాగే ఈ మూవీ నుంచి ఆయుధ పూజ అని ఇంకో సాంగ్ కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే దేవర మూవీలో విలన్గా నటించినటువంటి సైఫ్ అలీ ఖాన్ పైన కూడా ఓ సాంగ్ని చిత్రీకరించారు. సో ఆ సాంగ్ కూడా నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సో ఆ సాంగ్ అయితే ఇంకా దుమ్ము రేగిపోద్ది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 సాంగ్స్ మించి ఉంటుంది అని అయితే చిత్ర యూనిట్ అయితే చెప్తుంది. సో చూడాలి. ఇప్పటివరకు రిలీజ్ అయిన 2 లిరికల్ వీడియో సాంగ్స్ అయితే అద్దర కొట్టేసాయి, యూట్యూబ్ని షేక్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ రిలీజ్ అయ్యే సైఫ్ అలీ ఖాన్ సాంగ్ పైన కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలాగే ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మనం చూసుకున్నా దేవర పైన ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతూనే ఉన్నాయి. సో అసలు నిజంగానే కొరటాల శివ ఇప్పుడైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో సో వాటిని నిజంగానే నిలబెట్టుకుంటాడా లేదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు మనందరం వేచి చూడాల్సిందే. బట్ ఇప్పుడు అంటే ఈ దేవర నుంచి అయితే 100 మిలియన్స్ పూర్తి చేసుకున్న చుట్టమల్లే సాంగ్ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. యూట్యూబ్లో 100 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నందుకు నిజంగా చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సో చాలామంది కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. సో చూద్దాం మరి నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఆయుధ పూజ సాంగ్ సో నెక్స్ట్ రిలీజ్ అయిన విలన్ పైన తీసిన సాంగ్ కూడా ఎంత మంచి సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.